గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్, కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్. ఎలా ఉంటుంది ఫేజెస్లో? జీరో టు ఎవ్రీథింగ్ టు జీరో అనేది 300-400 కోట్ల ఆస్తి డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమి మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటే మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటే ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయిలు లేకపోతే పని కాదా అని అన్నారు. మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? అదొక బాధ పంచుకుంటే పెరుగుతుంది. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయిందంటారు? చాలా చూపించింది. గోవెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటే దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు? ఎప్పుడు కూడా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. దిల్ రాజు సార్ దగ్గర ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు, ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చలేదు అని వచ్చేసిన. మీరు మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది, మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? నాకు మిస్ అవుతున్నట్టు ఏం కాదు. ఎందుకు ఉడిపోయారు? మెయిన్ రీజన్ ఏమైంది? కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఇచ్చా, నాకు ఏమైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, నేను మిస్ అవుతా అన్నీ ఉంటాయి. మీరు ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్, కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్. చాలా తక్కువ మందే ఆ సక్సెస్ఫుల్ పేజ్లో నిలుస్తారనమాట. అంటే ఇక్కడ మొదలై అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడి కూడా లేచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా ఎదురుగా ఉన్న మనిషిని నేను ఆ కేటగిరీ కిందకే వేస్తానమాట. హీఈస్ నన్ అదర్ దాన్ వంశీకృష్ణారెడ్డి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ ఫర్ యూ. ఓకే, కాదు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ లాగే ఒక మనిషి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళడం గొప్ప ఫేస్ కదా, అక్కడి నుంచి ఇక్కడికి పడ్డం చాలా రఫ్ ఫేస్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఎలా జరిగింది ఈ ప్రాసెస్? అంటే జీరో టు ఎవ్రీథింగ్ టు మళ్ళీ జీరో టు ఎవ్రీథింగ్. ఎలా ఉంటుంది ఫేసెస్ లో? సో అది చాలా డిఫరెంట్ గానే ఉంటది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్. చాలా బాగా అనిపించింది. సో నేను అనుకునేదే మీరు చెప్పినట్టు అనిపించింది. లైక్ జీరో టు ఎవ్రీథింగ్ టు జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయం ఏం కాదు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్, బికాస్ వీ హ్యాడ్ 80 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ జైరాబాద్. అది ఒక్కొక్క ఎకరమే 3-4 కోట్లు, అట్లా 300-400 కోట్ల ఆస్తి. అదేం లేదు ఇప్పుడు. అంటే అంతా చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి. తర్వాత ఫంక్షన్లకు పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి. సో జీరో చూసినాము, ఫస్ట్ హై చూసినాం, మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం, జీరోకి వచ్చినాము. మళ్ళీ కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఈకో స్పోర్ట్ కార్ కొన్నప్పుడు అనిపించింది, అరే మళ్ళీ మనం సాధిస్తున్నాం, మళ్ళీ మంచిగా ఉన్నాము అని. సో ఎవ్రీథింగ్ చూసినాము. తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లెర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి. దాంట్లో సేల్స్ 200-300 వస్తుండే రోజుకి. రొట్టెలకు సరిపోతాయా, కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే. ఉండేది మణికొండలు ఉంటుండే. సో చాలా టఫ్ ఉంటుండే. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యలేని అనిపిస్తుండే. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్. మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్, ఫార్మ్స్ అవి ఒక్కొక్కరు కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము, 1000 ఆర్డర్లు పెండింగ్ పడడము, ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే. మొత్తం మా ఇల్లంతా సామానే ఉంటుండే, వర్కర్సే ఉంటుండ్రి. నేనే ఒక దగ్గర జాబ్ చేసిన 10,000కు 5,000కు
అన్ని చేసి తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన కానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు. నా కిందనే 20 మంది ఎంప్లాయీస్ ఉండడము, వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము, దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసిండ్రు ఒకసారి. వాళ్ళు సెప్టెంబర్ లో పంపిస్తున్నారు సామాను, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏదో నవంబర్, అడ్వాన్స్ అన్నమాట. అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది, నాకు క్షమించేసేయండి అని. అట్లా కూడా చేయాల్సి వచ్చింది. అందరు అన్నారు ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా నీకు అది ఇది అంటే. అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది. చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యారేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఎట్లా కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యార్లే మ్యారీ అని అంత లెవెల్ యాడ్స్ ఇచ్చినాం మేము. సో మేమే చేయడం వీడియోస్, దాని వల్ల అంత సేల్స్ ఉంటుండే. సో అంత చూసినా అంత అయ్యింది. మళ్ళీ డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో అనిపించింది. సో నో ప్రొఫెషనల్ లైఫ్, నో పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ దిస్ అనిపించింది. దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో 30 మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లో ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే, lakhs లో అవుతుండే. సో అంతా చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది. నా May 31st నా బర్త్డే. అప్పుడు నేను కూర్గులు ఉన్నా, ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్లో ఉన్నా, మంచి రిసార్ట్ తీసుకొని. మా అన్న బర్త్డే April 21st, ఒక 1 month ముందే. అప్పుడు నేను పాండిచ్చేరిలో ఉన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా, ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు. ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా. సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నా, టీవీ చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా. ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు కాలేదు. లాస్ట్ కేక్ కూడా మా వంతో కట్ చేపియలే, నేను బయట బిజీ ఉన్నాడు. సో అట్లా అయిపోయింది. నా బర్త్డే వస్తుంది, ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు, ఎటు పోయేది లేదు. కూర్గో, పాండిచ్చేరినో, గోవానో పోయేంత సినిమా కూడా లేదు. అంటే మారిపోయింది చాలా. బట్ దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే పనిస్తున్నాడు, అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా. అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది. సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నా. ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు, బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది వేరు ఉంటది అంటారు కదా. నేను అనుకున్నది ఒకటి ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏముంటది, ఇక మంచి లైఫ్ ఉంటది కదా, పిల్లలు స్కూల్ వేయాలి, ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్. అది ఏం జరగలే. తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, లేదా వంశ ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా. బట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. లైక్ పీపుల్ ఎట్లుంటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. ఫస్ట్ డే మంచోళ్ళు లాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించవచ్చు. సో ఈడేంది వీడు అసలు వీడేమైనా పనికొస్తాడా మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు, మనతోనే ఉండిపోవచ్చు. సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటది కదా, వాళ్ళ మైండ్ స్టడీ చేసేది, ఒక గెస్ చేస్తాం కదా. ఆ గెస్ వర్క్ అనేది 100% రైట్ కాదు. ప్రాబిలిటీలో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు, ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా. సో టేక్ ఈచ్ డే ఎట్ ఏ టైం. ఈ రోజు అయింది, ఈ రోజు అయిపోయింది, హాయిగా పండుకున్నామా లేదా, వన్ థింగ్ ఎట్ ఏ టైం, ఈచ్ డే ఎట్ ఏ టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఏవి పెట్టుకోరాదు. వంశీ గారు అంటే మీరు చెప్పినంత, లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు. ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డం. లోలో ఒకప్పుడు వంశీ గారు అంటే, లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది. ఏదైనా ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళ ఇంట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి. మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి, అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను, మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా రెగ్యులర్గా. ఆ స్టేజ్లో ఎలా తీసుకున్నారు అసలు? ఒక్కొక్క రోజు మేబీ మీకు ఆలోచనలో అసలు మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా, చేయగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉండేనా మీకు? ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. మీరు అన్నట్టు లైఫ్ ఇస్ సింపుల్ అనుకుంటుంటిమి. లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుంటుండే అంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్
అది బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో నిలబడి మాట్లాడుకుంటుంటారు, రే చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు. అదే బాధ ఉంటది మా లోపల కూడా, మా కళ్ళలో కూడా ఒక పెయిన్ ఉంటది అందుకే. సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, అరే ఇంకెన్ని చూడాలి మనము, ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి తర్వాత రేపు పొద్దున మనకు ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు. మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటిమి, సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు, మమ్మీ డాడీ ఉంటారు, మనము నలుగురము మమ్మీ డాడీ 6 మంది ఫార్చునర్ కొనాలి, ట్రిప్లు వేయాలి, ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్, ఇట్లా వస్తుంది లైఫ్ లా. మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే. 2 స్టేట్స్ లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఎవరన్నా ఉన్నారా అంటే నేను మా అన్నని. సో మాకు డిలీట్ చేసుకోనికి కూడా అవసరం రాకుండే, బ్లాక్ చేయాల్సిన అవసరం రాకుండే ఎవరిని, ఆ స్టేజ్ లో ఉంటుంది. సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది. అంటే చేసింది ఏమి లేదు పెద్దగా, లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడమో ఇంకోటో అంత, మళ్ళీ మంచిగా చేద్దామని స్టార్ట్ చేసింది. లైక్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని. ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయి అన్న. యాక్చువల్గా డివర్స్ తర్వాత రాలే, నా పెళ్ళయినాక కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే. ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారా, హనీ అమ్ముతారా, తక్కువకు తెచ్చి ఎక్కువకు అమ్ముతున్నారా, ఇట్లా చేస్తున్నారా, మీన్ అంటారా చాలే మస్తు చూసినాంలే, మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని, మీరు లేట్ గా పంపిస్తారు, ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. అంటే ఎంతమంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము, అంతమందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా, లేట్ గా పంపించడం వల్ల హర్ట్ అయిండ్రా, కానీ ఆ నెగటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు. సో కమెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే. నెగటివ్ కమెంట్స్ పెడుతుండ్రి, మీరు ఇద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎవరిని. ఎప్పుడైతే వీళ్ళ వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమవుతుందో కానీ అట్లా స్టార్ట్ చేసిండ్రు. సో అది కంటిన్యూ అయ్యి ఇక ఛాన్సులు కూడా ఇస్తాం కదా మనం. ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నేను ఒక్కని సోలోగా చేసినవి చాలా తక్కువ ఉంటుండే, అది మళ్ళీ చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు. 200K వ్యూస్, 2 lakhs, 1 lakh వస్తుండే. ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను, ఎవరికి శాలరీ ఇయ్యలేను అని అర్థమయ్యి అమ్మాయిలను ఎంటర్ చేయాల్సి వచ్చింది. గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు, దాంట్లో తప్పేముంది, మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో, అదొక రొమాంటిక్ ఫిలిం కాదు కదా. ప్రొఫెషనల్ గా జస్ట్ తను నా పక్కనే నిలబడితే ఒక వీడియో చేస్తున్నాము, అది చూస్తారు, షాప్ కి వస్తారు, కొంటారు. అది బాగా క్లిక్ అయింది, కొంటుండ్రి దానికి నెగటివ్ కామెంట్స్ మళ్ళీ 2 states లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ ఉంటేనో దానికి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా, అది అమ్మాయి లేకపోతే పని కాదా అని అన్నారు. పని నాకు కాదు, ఎవరికి కాదు, మీకు ప్రోడక్ట్స్ ఇయ్యలేను, నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇయ్యలేను, కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది. అందుకు అమ్మాయిలు ఉంటే వ్యూస్ 1 million, 2 million, 3 million రాబట్టింటే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసిన. సో తర్వాత కొంచెం నెగటివ్ పబ్లిసిటీ చేసిండ్రు, వంశీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు, వంశీ ఫార్మ్స్ కరెక్ట్ కావు, ప్రోడక్ట్స్ కరెక్ట్ కావు అని. దానివల్ల అదంతా నమ్మకం బ్రేక్ అయ్యి షాప్ కి జనాలు రావడము ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల రెంట్లు కట్టలేక, శాలరీలు ఇవ్వలేక బంద్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మీ దగ్గర ఉన్న అమ్మాయిలే వెళ్ళిపోవడము, వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ పెరగడము, వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్ గా ఇబ్బందులు పెట్టేశారు, ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి, ఆ అమ్మాయి ద్వారా ఇట్లా మెల్లి నెగిటివ్ అవ్వడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సే కదా. ఫ్యాక్టర్సే అంటే నేను అనేది దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్. లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వంశన్న గ్రేట్, వంశక్లా అని 99 మంది చెప్పి ఒకడు వచ్చి హౌలగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది. సో 99 మంది మన పైన పాజిటివ్ ఉంటారు, కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి
నెగిటివే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం. సో అందరికి నచ్చం కదా మనం, నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు 100 చెప్తారు, కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద. కానీ ఇంకోటి, ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తాను సరిగా రిసీవ్ చేసుకోలేదు, నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు, నాకు టిఫిన్ పెట్టియలేదు, సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు, అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయ్యరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కియొచ్చు కదా. సో మీ పైన ఎక్కియడం నేను 100 మంచి చెప్పొచ్చు, చాలా మంచి రిసీవ్ చేసుకుంది, నాకు వస్తానే కాఫీ ఇచ్చింది, ఇట్లా చెప్పినా అనుకోండి నమ్మరు. వీడు ఇంత మంచి వాళ్ళు ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు. అదే నెగటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు. నా పైన కూడా అదే చేసిండ్రు. పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి, నెగటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి. దాని వల్ల అలా అని అందరూ మహర్షులు కాలేదు కదా, ఋషులు గారు మహర్షులు గారు, అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేరు జనం. ఫస్ట్ థింగ్ అంతే అంతే, గొప్పగా చూసాం కదా ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము, లేకపోతే మరీ ఎంత గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో, 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. జెలసీ ఫీల్ అవ్వచ్చు, మరీ గొప్పగా ఉన్నాడు ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా ఉండొచ్చు. అండ్ మనం అట్లా చేయలేకపోతున్నాము అనే ఒక చిన్న బాధ కూడా ఉండిండొచ్చు, లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు. అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా, ఎందుకు అమ్మాయితో చేయడము. ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లలతో తిరుగుతుంటే అంత ప్రాబ్లం ఉండదు. అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరికైనా ఇంటికి పిలుచుకొస్తుంటే కొంచెం అఫెండ్ అవుతారు వాళ్ళు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా వంశీ చెడిపోతున్నాడా, ఏమైతుంది అని అనుకుంటారు. అది కల్చర్ అంతే, ఇండియన్ కల్చర్ లో ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో తిరిగినా అంతే అనేది రాలేదు. బాయ్ తో తిరిగితే తప్పు కాదు, గర్ల్ తో తిరిగితే తప్పు, పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మేబీ. అంటే మీకు ఒక సైడ్ ఇట్లా డౌన్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుందో అటు సైడ్ వారధి ఫార్మ్స్ కి అంత పాజిటివిటీ పెరుగుతుంది కదా రోజు రోజుకి, గమనించారా మీరు? నేను గమనించలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెన్ గా ఏదో గొప్ప మనిషిని అయిపోవాలని చెప్తలేను, కానీ నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అది ఇప్పటికీ అదే. వాళ్ళు రేపు పొద్దున ఇంకా 10 ఏళ్ల తర్వాత నెలకు ₹1 కోటి తీస్తున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు, ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే. సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంది అంటే వాళ్ళది మంచిగా నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప, వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా, వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని. నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయ్యారు చాలా మంది. అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా. సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచిగా నడిపిస్తున్నారు కదా, ఇట్లా మనం గెస్ చేస్తున్నాం అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు, మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా. వి నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు, ఎవరన్నా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు ఏంది అనుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలు ఉంటాయో ఏముంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం. సూర్య జ్యోతిక అజిత్ శాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరి ఫీలింగ్, లాస్ట్ కోహ్లీ అనుష్క కూడా. మీరు చూసిండ్రా, ఎప్పుడు చూసిండ్రు మీరు కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు, అజిత్ శాలిని స్టేడియంలో వచ్చి కూర్చునే వరకే చూసిండ్రు. అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని కొట్లాడతారో, అసలు ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ వేద్దాం ఆ స్కూల్ వేద్దాం, నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు, కానీ జనరల్ పబ్లిక్ ది చెప్తున్నా నేనే తీసుకురావాలా ఎప్పుడు. ఇట్లాంటి కొట్లాటలు ఎన్ని ఉండొచ్చు, మీకు అవన్నీ చూపిస్తారా, వీడియో తీసి పెడతారా? సో మనం అస్సలు చెప్పలేం ఎవరి లైఫ్ ఏందని. బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా పెరుగుండొచ్చు ఆ టైంకి, ఒకటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు జనాలు. 100%. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అంత పెద్ద సంస్థని నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో గ్రేటే, అది యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ సోషల్ మీడియాని మీరే ఇట్లా ఏమి తప్పు పట్టిస్తున్నారేమో, మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నదో మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది, బాగున్నారు కదా మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు. ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు? మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు? ఎవరు బాధ పంచుకుంటే పెరుగుతుంది, చాలా మంది తగ్గుతుంది అంటారు, కానీ నెగటివ్ గా నేను ఏడుచుకుంటా వీడియోలు చేయడము, కొట్లాడుకునే చేయడము, ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, అంటుకుంటది ఇంకొకరికి. మీకు కూడా కొట్లాడుకోబుద్ది అవుతుంది ఇంట్లో. సో నవ్వుతూ ఉండి మంచిగా ఉన్న మూమెంట్సే చూపించబుద్ది అవుతుంది. మనం సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం, కానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు. చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ, బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ధి కాదు. సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది. కానీ బలగం చూసారు, బలగం ఎంత లాస్ట్ వరకు కూడా గొప్పగానే కదా,
హ్యాపీ ఎండింగ్ అంటే అంటే మధ్యలో చనిపోవడం ఇట్లా జరిగినా కూడా బట్ ఎమోషనల్ మూవీ చూసిండ్రు బట్ స్టిల్ రిపీటెడ్ గా చూసే మూవీస్ లో మ్యాడ్ స్క్వేర్ డీజే టిల్లు స్క్వేర్ ఇవన్నీ వస్తాయి. కరెక్ట్. సో కామెడీ మూవీస్, అందుకే మనం అతడు మళ్ళీ మళ్ళీ చూస్తాం టీవీలో. అండ్ వేరే కొన్ని మూవీస్ ఉంటాయి ఆరెంజ్ లాంటివి కొంచెం తక్కువ చూస్తాం, ఎందుకంటే ఆయన లవ్ చేస్తాడు వదిలేస్తాడు, అది కొంచెం డైజెస్ట్ కాదు. ఏంది హీరో ఇట్లున్నాడు, సీరియస్ ఉండాలే కదా అనిపిస్తుంటది. అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు. ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే జనరేషన్ 2.0 అంటారా ఏమో అంటున్నారు కదా, జెన్జీ బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అట్లా బెస్టీస్ లాగా ఉండాలి, కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి, ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం. మొన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది. ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు హిట్ అయింది. ఓకే. సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరున్నారు, మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్స్ ఇట్లా రియాలిటీ చూపిస్తుంది అంటారు కదా. సో మీకేమైనా అట్లాంటి రియాలిటీ హిట్ అయింది అంటారు? యా, చాలా చూపించింది. సో డబ్బు అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి. దానివల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది. వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టడానికే లేదు. సో చాలా తక్కువ మంది ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచి చూసుకుంటది, కానీ బయట వాళ్ళకు ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్ధి అవుతుంది. సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు. వాళ్ళకు కూడా బర్డనే, బట్ స్టిల్ లవ్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. బయట వాళ్ళు ఎందుకు అంత గలీజ్ గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోలు ఉంటాం. మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి, దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు, మనం ఉంటున్న ఇల్లు, మనము వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్, ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశీతో తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు, వానికి ఉంది కానీ నాకు లేదు అనే దగ్గర డిఫరెన్సెస్ వస్తాయి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, దూరం పెరిగిపోతుంది. లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంత అనలైజ్ చెయ్యరు కదా, రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని పిలిచేటోళ్ళు కూడా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అది బాధనే. మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం, అరే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు కదా అని. పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది. పృథ్వీ షా అని క్రికెటర్ ఉంటాడు, ఆయనకు మొన్న ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్. పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి, పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో. సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్ల లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే, సో అదైతే ఆయనకైతే బాధనే కదా, రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫామ్ చేయలేకపోవడము. అన్ని కోట్లు పెట్టి 27 కోట్లు ఏమో ఇచ్చిండ్రు వెంకటేష్ అయ్యారు. వాళ్ళ బాధ మన బాధలకు 100 times ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్. సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి. సక్సెస్ అయిపోయినారు, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. కానీ మనకు తెలియని విషయాలు ఏంది అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ రిటైర్ అయ్యి బయటకు వచ్చిండు, మళ్ళీ ఆడిండు. డివిలియర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు. సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండు. దానికి లక్ కూడా తోడు కావాలి, లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది. రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగా పర్ఫామ్ చేస్తలేడు అని తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్, అవర్ పార్ట్నర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లక్, దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు, పవర్, అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది. మీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటది కదా ఎప్పుడు కూడా. ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి నవి. అవునా? మోర్ ఎఫర్ట్స్ మోర్ లక్, లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు. నేను కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉంటా. ఇంతకుముందు వచ్చేటప్పుడు కూడా మా అన్నతో మాట్లాడితే అంటున్నాడు, లైక్ ఒక చెట్టు ఉంది, నువ్వు రాళ్ళు తీసుకొని కొడుతున్నావు, ఏదో ఒక పండు రాలాల్సిందే కదా. 49 రాళ్ళు నీకు టార్గెట్ కి తగలకున్నా ఒక్కటైనా మామిడి పండు ఏదో రాలుతుంది, ఫ్రూట్ఫుల్ రిజల్టే ఉంటది. అట్లా నేను డోర్ చేస్తూనే ఉంటా, విండోస్ ని నాక్ చేస్తా. సో చేత కాకపోతే అంటే ఒక ఇంటికి తెరవకపోతే పక్కింటిది నాక్ చేసే టైప్. అంటే ఒక ఆఫీస్ డోర్ నాక్ చేస్తే తెరవకపోతే పక్కన ఆఫీస్ డోర్ నాక్ చేస్తాం కదా, అట్లా నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా. ఒక అవకాశం మిస్ అయింది అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు, మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటా. కాబట్టి వంశీకి మంచి భార్య దొరికిందనో, వంశీకి మంచి కంపెనీ దొరికిందనో, వంశీకి డబ్బులు వస్తున్నాయనో, వంశీ దగ్గర రేంజ్ రోవర్ ఉందనో అవన్నీ చూస్తారు తప్ప నేను నానోలో తిరిగినప్పుడు అయిన ఇన్సల్ట్ లో చూడరు. నేను ఒక
పిల్లకు ఎవరికన్నా ట్రై చేసిన రిజెక్ట్ చేసిన ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మీకు తెలియదు. సో నేను ఒక ఫార్మ్స్ కి ముందు మస్తు లెర్నింగ్ యాప్ అని ఒకటి ఓపెన్ చేసిన, అది అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు తెలియదు. నేను కోఆర్డినేటర్ గా చేసిన 10,000 శాలరీకి నారాయణమ్మ కాలేజ్ లో డిఫరెంట్ కాలేజెస్ లో ఉమెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటి. అందరు కొంచెం చీప్ గానే చూస్తారు కదా, ఫ్యాకల్టీని వేరేగా చూస్తారు, నన్ను అయితే కూడా నేను మనసు పెట్టే చేస్తుంటి పని. ఇవన్నీ మీరు చూడకుండా లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అంటే నా 10 ఏళ్ల స్ట్రగుల్ మీరు చూడలేదు, నా 1 year సక్సెస్ మీరు చూసిండ్రు అంతే. కానీ దాని వెనకాల 10 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రేంజ్ రోవర్ నానో కార్ అన్నారు కదా, ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు. మరి రేంజ్ రోవర్ ఉంది మీకు, ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది? రేంజ్ రోవర్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ మీద బతుకుతున్నారంటే ఎవరో నమ్మరు. ఫస్ట్ రేంజ్ రోవర్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా, చాలా ఖర్చు అవుతుంది. అది 7-8 కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్. రేంజ్ రోవర్ కొనుక్కున్నారు కదా ముందే. ఫ్యాక్ట్ మేము కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ కొన్న, 5 years బ్యాక్ 2019 రేంజ్ రోవర్. అది దానికి ఈఎంఐలు కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప దానికి చాలానే కష్టమైంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలియని వాళ్ళు లేరు. 70,000 80,000 1 lakh కూడా అవుతుంది. మొన్న రిపేర్లు బెల్టులు అన్ని చేంజ్ చేసి 3 lakhs అయింది. 2 months నుంచి కడతలేడు మా అన్న. వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు, ఉద్దర పెట్టిండు. సో ఇయ్యకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని, మా అన్నకు వచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం. సో ఇంత కష్టం ఉంది. అట్లని ఇప్పుడు రేంజ్ రోవర్ తీసేసి సైకిల్ కొనుక్కొని తిరగలేము కదా. సో ఎంత కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ మీ లైఫ్ లో ఇట్లా అంటే ఒకసారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, ఒకసారి బిజినెస్ మ్యాన్ అయ్యారు, ఇంకోసారి ఒక ఫామ్ నడిపించారు, మళ్ళీ ఇంకో ఫామ్ నడిపించారు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతకుముందు మీరు చెప్పినట్టు కాలేజ్లో బాయ్ గా చేశారు. ఒక్కొక్కటి ఇట్లా మార్చుకుంటే ఎందుకు వస్తున్నారు? ఒక్కదాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా? నేను స్టిక్ అయ్యా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. ఇప్పుడు టీచింగ్ చేసిన తర్వాత నేను దీనికోసం పుట్టలేదు అనిపించింది. ఇష్టంగానే చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకేమి అది బ్లడ్ లో అనువనువున లేకుండే. అంటారు కదా, నచ్చిన పని అన్నా చెయ్యాలి, వచ్చిన పని అన్నా నచ్చినట్టు చేయాలి. నేను వచ్చిన పని నచ్చినట్టు చేసిన. తర్వాత ఒక దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు వదిలేసిన. ఎప్పుడు మూవీ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది దిల్ రాజు సార్ దగ్గర. ఇంత పెద్ద అవకాశం, డైరెక్టర్ అయిపోతాం మణిరత్నం లాగా వాళ్ళలాగా మనము అని కంటిన్యూ చేసిన. అమలాపురం పోయినప్పుడు షూటింగ్ లో దాంట్లో కొంచెం ఇన్సల్ట్లు అయితే సార్ కి, డైరెక్టర్ కి, అందరికి చెప్పిన. ఇన్సల్ట్ అయినా అంటానే నేను ఇంట్లో డాడీకి చెప్తానే అన్నని అక్కని తిడతారు కదా, అట్లా వాళ్ళందరినీ పిలిచి తిడతారు అనుకున్నా. వంశీని మంచిగా చూసుకోవాలి, కానీ ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు అని తర్వాత అంతే తిడతారు. ఏం తిట్టలే, నువ్వే అడ్జస్ట్ అయిపో, వాళ్ళకి చెప్పు నేను పని చేసుకోవడానికి వచ్చిన, మీరు నన్ను ఏమనకండి, నువ్వే గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు అని ధైర్యం ఇచ్చిండ్రు. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళే పిలిచి తిడతారు అని. అది జరగకపోయేసరికి నేను ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చలేదు అని వచ్చేసిన. సో లైఫ్ ఏం ఆగిపోదు కదరా వంశీ, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అని మా డాడీ చెప్పిండు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టీచింగ్ చేసిన, స్ట్రగుల్ అవుతున్నా, నచ్చని పనులు చేస్తున్నా. సో మనసులో ఏదో ఉంది, చేసే పని వేరుంది. సో అట్లా చేస్తూ తర్వాత ఒక యాప్ ఓపెన్ చేసిన, అది ఫ్లాప్ అయింది. తర్వాత ఈ ఫార్మ్స్ డిస్కషన్లో దాంట్లో బతుకు తెరువు కోసము ఎడార్లు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ అన్నట్టు. ఆల్మోస్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో మాకు వాల్యూ తెలిసి మేము కష్టపడి గ్రో అయినాము. సో తర్వాత ఇదే కంటిన్యూ చేసిన. ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రమోషన్స్ కూడా ఏం ఫీల్డ్ చేంజ్ చేయలే నేను. అప్పుడు నా ప్రమోషన్స్, ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీరు అన్నట్టు ఎందుకు మారుస్తున్నారు అనడానికే కూడా తప్పేముంది. కేఎఫ్సి పెట్టిన అతను 60 years కి పెట్టిండు. ఆయన అన్ని మార్చుకుంటూ వచ్చి ఫ్లాప్ అయ్యి స్టార్ట్ చేసిండు. బిల్ గేట్స్ వాళ్ళు కూడా చాలా లోస్ హైస్ చూసే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ రజనీకాంత్ కూడా కండక్టర్ గానే చేసిండు కదా. కండక్టర్ గానే ఉండాల్సిందే, ఒకటే ఫీల్డ్ లో నువ్వే బస్సులు కొనుక్కోవాల్సిందే, వేరే కండక్టర్లను తీసుకోవాల్సిందే అంటే సూపర్ స్టార్ కాదు కదా. సో అట్లా సద్గురు కూడా ఇప్పుడు పెద్ద స్పీకర్, ఆయన లెక్చరర్ గా చేసిండు, ఎంఏ లిటరేచర్ అవి చదువుకున్నాడు, ఏమేమో పనులు చేసి అన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ముసలాయన అయినాక సక్సెస్ అయ్యిండు. సో అట్లా పెద్ద సక్సెస్లు చూసిన వాళ్ళందరూ 100 పనులు ట్రై చేసిన వాళ్ళే ఉంటారు. అట్లా 100 పనులు ట్రై చేసి ఎక్కడో దగ్గర ఆగుదాం అనుకుంటున్నారు. అంటే అదే ఫార్ములా పాటిస్తేనే జరుగుతుంది అట్లా లైఫ్ లో.
మేబీ లైఫ్ ఈజ్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ స్ట్రాంగర్, ప్రతి దానికి రెడీ చేస్తుంది అనుకుంటున్నాను నేను. రెడీ అయినారా మరి? అంటే ఇన్ని తట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గుండె కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఒకటి చిన్నగా చెప్తా, ఆయనకు అవకాశం వస్తలేదు ఇండియన్ క్రికెట్ టీమ్ లో. గంగూలీకి సచిన్ కి అందరికి వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఎందుకు వస్తలేదు అని బాధపడుతుండేనంట, ఇంట్లో ఊరికే కూర్చుంటున్నా అనే ఫీలింగ్ వస్తుండే. కాకపోతే ఆయన మొత్తము రంజీ మ్యాచెస్ అన్ని ఆడి 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 గేమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ద్రావిడ్ది. పెద్ద పెద్ద స్పిన్నర్స్ కి, ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ కి అందరికి ఆడి, షేన్ వాన్ కి, బ్రెట్లీకి, మెగ్రత్ కి అందరికి కూడా ఈజీగా ఆడుతుండే. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే కూడా డిఫెండ్ చేస్తుండే, అందరు ఇరిటేట్ అవుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా అని అడుగుతుండ్రి ఇంటికి వచ్చి. ది వాల్ అని అందుకే పేరు వచ్చింది ద్రావిడ్ కి. అట్లా ఎందుకు జరిగింది అంటే ఆయన 5 years డిలే అయింది ఆయనకి ఇండియా క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ కావడం. ఆ 5 years లో అన్ని నేర్చేసుకున్నాడు ఆయన టెక్నిక్స్, ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా వికెట్ కాపాడుకోవాలని. సో సచిన్ కి గంగూలీకి హెల్ప్ గాంధీ ద్రావిడ్కి అయ్యి, సచిన్ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో సచిన్ గెలిపిస్తాడో అనే నమ్మకం అది వేరు. కానీ సచిన్ అవుట్ అయినాక కూడా ఇంకా నమ్మకం ఉండాలంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా, అమ్మయ్య ద్రావిడ్ ఉన్నాడు చాలు, అంటే ద్రావిడ్ ఉంటే లాస్ట్ వరకు ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు అనే ఫీలింగ్. సో అట్లా డిలే అవుతుందేమో కానీ ఇట్స్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్. లైఫ్ అనే గేమ్ ని ఈజీగా ఆడేటట్టు చేస్తుంది. ఓకే, కాదు మీకు కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా, ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్ళేసి ఎక్కడదో ఎప్పుడుదో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం. అవును, కానీ అదే పనిగా చెప్పడం కూడా కాదు, ఇట్స్ లైక్ మై బ్రదర్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది. వినే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా. నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే, మా మామ భరత్ మామ అని రంజోల్ జైరాబాద్ దగ్గర ఉంటాడు, ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు. సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, మాకు ఇక లైఫ్ టైం యూజ్ అవుతాయి అవి. అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో. ఈవెన్ మా డాడీ కూడా చాలా విషయాలు చెప్పిండు. నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే, మనము ఏదో అనుకుంటున్నాము, మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా, ఈడ ఎందుకు కొన్ని ఏదో ఫీల్ అవుతున్నారు, మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండు. మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు, లైక్ రెంట్ కి వచ్చినాం, మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము, మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, భూమి మీద రెంట్ కడుతున్నాము, 1000 ఏళ్ళు బతకం, మనము 2000 ఏళ్ళు బతకము, సో ఈజీ తీసుకోండి, అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటాడు. నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసింటి, ఆ మూమెంట్ కి బాధ కావద్దని. ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఏమున్నోడు అంటే AIM ఇంగ్లీష్ లా, ఏమున్నోడు గోల్ ఉన్నోడు, ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు, అంటే ఒక గోల్ ఒక అంబిషన్ లేనోడు, ఉట్టిగా బతికేస్తున్నాడు, ఏదో సాధిద్దామని సాధించినోడు, అన్ని చేసేటోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. నీకెందుకు బాధ, లైట్ తీసుకో, లైఫ్ అనేది ఏం పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ అని. బట్ ఇట్స్ లైక్ గోల్ ఉండడమే బెటర్. మెచ్యూరిటీతో పాటు అవి కూడా అర్థం అవుతున్నాయి. సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం, ఏం బతుకుతున్నామో అర్థం కాదు, రోజు ఫుల్ బాటిల్ తాగి పండుకోబుద్ది అవుతుంది. అది తప్పు కదా, లివర్ ఖరాబ్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి. కానీ ఒక సైడ్ మీరు అన్నట్టు నిజంగానే మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకో సైడ్ మా తలనొప్పి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు. కానీ నీడ్లున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేండి, మంచి మాటలు, మంచి విషయం చెప్పడము, వాళ్ళకు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నవ్వుతూ ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి, సో ఫెయిల్ అయినా ఏం కాదు, ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నా కదా నేను. అంటే చెయ్యాలని ఇవన్నీ చేస్తలేను, కానీ చాలా టఫే. కంపెనీ ఫెయిల్, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్, ఇది అది అని కాదు, అన్ని ఫెయిల్యూర్ చూసి కూడా పొద్దున్న లేస్తా, తింటా, పని చేసుకుంటా, బతుకుతా, ఒక అకౌంట్ ఉంది, కార్ ఉంది, అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా, చచ్చిపోతలేను, బాధపడుతూ ఇంట్లోనే కూర్చుంటలేను అంటే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? చిన్న చిన్న వాటికి ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాము, లైఫ్ లోనే ఫెయిల్ అయినా కదా, బట్ స్టిల్ నేను లివింగ్ ఎగ్జాంపుల్, మొత్తం ఫెయిల్ అయ్యి కూడా సక్సెస్ కదా. ఫెయిల్ అయ్యితో కూడా ఉండిపోవడం వేరు, ఇట్లా లేచి మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒకటి ట్రై చేయడం వేరు. అదే నేర్పిస్తారు కదా, పడడం ఫెయిల్యూర్, లేవడం సక్సెస్ కదా. కరెక్ట్. సో అది అర్థం చేసుకుంటే అందరూ ఫాలో కావాలి ఈ రోజైనా. అంటే పడుతూనే ఉంటారు, మళ్ళీ లేస్తున్నారు కదా, ఈ లేచే టైం అంత ఈజీ కాదు. ప్రతిసారి మోటివేట్ చేసి ఏం కాదు నాన్న మేము ఉన్నాం అని మిమ్మల్ని మోటివేట్ చేసేది ఎవరు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మై బ్రదర్. ఓకే. సో ఇన్ బిట్వీన్ కూడా చాలా మంది ఉంటారు కదా, లైక్ పార్ట్నర్ ఆర్ ఫాదర్, మదర్, సిస్టర్, అందరు ఇంపాక్ట్ ఉంది లైఫ్ లో, ఫ్రెండ్స్. ఓకే. ఏంటి ఇప్పుడు మీకు పార్ట్నర్ ఉన్నారా?
ఉన్నప్పుడు చేసింటారు కదా, ఓకే పడి లేచినప్పుడు అప్పుడు కూడా స్ట్రగుల్స్ చూస్తాం కదా. సో ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు నీకేం కాదులే మంచి టాలెంటెడ్ పర్సన్ వే నువ్వు అని చెప్తుంటారు మీరు కదా. మిస్ అవుతున్నారా ఏమైనా? నాకు అలా కనిపిస్తుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఇందాక ఇంటర్వ్యూ నుంచి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అంటే ది అదర్ పర్సన్ గురించి. ఇప్పుడు నేను పేర్లు ఎత్తి ఎందుకులే అని అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు నాకు. మిస్ అవుతున్నట్టు ఏం కాదు, బట్ మంచిగా ఉన్న టైమ్స్ లో అయితే ఖచ్చితంగా మంచి మాటలు చెప్పే ఉంటారు కదా. కలిసి ఉన్నాము అంటే గుడ్ మూమెంట్స్ కూడా ఉండింటాయి కదా, డే 1 నుంచి కొట్లాడుకోవడం ఇంకోటో ఉంటాయి కదా. Okay. ఆ మూమెంట్స్ గురించే చెప్తున్నా. లైక్ ఈవెన్ బ్రదర్ తో కూడా ఎప్పుడో అప్పుడు ఫైట్స్ అయ్యింటాయి కదా, మేము ఏమి పైనుంచి ఊడిపడలే కదా. లైక్ నేను మా అన్న కొట్లాడుకున్న రోజులు ఉన్నాయి, మా అమ్మ నాన్న భయపడ్డ రోజులు ఉన్నాయి, నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నడుస్తుంది జీవితం. సో నేను ఏమంటున్నా అంటే అట్లా మనతో ఉన్న వాళ్ళు మనకు చాలా సార్లు మారల్ సపోర్ట్ ఇచ్చింటారు అండ్ వాళ్ళు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింటారు. మా అన్ననే చేసిండు ఇది ఎన్నో సార్లు. అంటే కాదు వంశీ గారు, ఇంత చెప్తున్నారు, ఇంత ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలో 10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు ఊడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పినా కూడా నాకు వినేటోళ్ళకి కూడా బోర్ టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా, లేకపోతే మైండ్ లో ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలి అనుకోను, అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు కూడా బ్రేకప్ గురించో సపోర్ట్ చేసిందని చెప్పారు, అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు. అందరికి చెప్పేశారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. ఓకే, సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు అంటే పిచ్చా, నాకేమన్నా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం, అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా. అదే అందుకే అడిగాను నేను. మరి ఇప్పుడు కూడా మీరు అదిగో మళ్ళీ నన్ను క్వశ్చన్ అడిగేలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మిస్ అవుతున్నాను అంటే నేను అడగనా మరి క్వశ్చన్ ఎందుకు అని అడుగుతారు కదా ఆబ్వియస్లీ. ఇంత మిస్ అయ్యే వాళ్ళు అసలు ఎందుకు అంటే మంచి మూమెంట్స్ ఉంటాయి కదా అంటున్నా. మా ఇద్దరి మధ్యలో లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఆబ్వియస్ గా కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అయ్యో వస్తాయి కదా, అప్పుడు మిస్ అవుతాం కదా. నేను ఎందుకు అని బ్రేకప్ అయినందుకు, డివోర్స్ అయినందుకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వచ్చింటాయి కదా, అవి గుర్తొచ్చినాక ఓవర్కమ్ చేస్తాము. అరే మంచిది, అవి గుర్తొచ్చి ఓవర్కమ్ చేస్తున్నారా, అంతేనా? అనుకోకుంటే నడవదు కదండి జీవితం, ఏం చేయమంటారు? మరి ఏంటి ఇప్పుడు చెప్పండి అయిపోయింది నాది. అయిపోయిందా? కాదు, ఇవన్నీ చేశారు, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు పక్కన వాళ్ళకి. మీరేం ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? ఓకే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ మోటివేషనల్ స్పీకింగ్ ఏమైనా చేస్తారు, ఇట్లా ఏమనుకుంటున్నారు నెక్స్ట్? ఏంటి నెక్స్ట్ ఏం అనుకుంటలేను. రోజుకు 20-30 వేలు వస్తున్నప్పుడు నెక్స్ట్ ఎందుకు అనుకుంటారు? పెట్రోల్ కి 2-3 వేలు పోయినా 25 వేలు మిగులుతున్నప్పుడు రోజుకి ఇక నెక్స్ట్ ఆలోచించాల్సిన అవసరం ఏముంది నాకు? తర్వాత ఇది ఆగిపోయినాక మళ్ళీ ఒక వారం ఆలోచించి నేను అక్కడ మళ్ళీ ఏదన్నా ఐడియా క్లిక్ అయితే అది ఇంప్లిమెంట్ చేస్తా, అంతేగాని నేను నెలకు 5-6 లక్షలు వస్తున్న టైంలో ఎఫర్ట్లెస్ గానే అంటే అక్కడికి వెళ్తారు అంత ఈజీ కూడా ఉండదు. మీరు అంత తీసి పడేకండి, నేను చెప్తే మీరు వినాలి అంతే. మీరు అనరాదు. ఎఫర్ట్లెస్ అంటే చెప్పడం వరకే, దాని వెనకాల ఎంత కష్టం ఉంటది అంటే పొద్దున్న లేచి స్టార్ట్ కావాలి. కార్ల జర్నీ అంతసేపు కూడా ఎడిటింగ్ చేస్తుంటే నేను పోయినాక వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్తారు, అది నేను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు చెయ్యాలి, పోస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నచ్చాలి. అదే పొద్దున్న లేచి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి మీలాగే, ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. నాకేందంటే ఇక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకు దేవిశ్రీ ప్రసాద్ ఎట్లయితే మ్యూజిక్ మంచిగా ఇస్తాడో, ఆయనకు పాటకు 5 లక్షలు 6 లక్షలు వస్తున్నాయి అంటే ఈజీగా వస్తున్నాయి, నీకు మ్యూజిక్ వచ్చు చేసేస్తున్నావు అంటే ఆయన ఎన్ని ట్యూన్స్ రిజెక్ట్ చేసి ఉంటారు, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. అట్లా నాది కూడా రిజెక్షన్స్ కూడా ఉంటాయి, ఇది వద్దు మాకు, ఈ కాన్సెప్ట్ వద్దు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అంటుంటారు. సో కష్టమే ఉంది. బట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్లాన్ ఎందుకు లేదు అంటే, నెలకు 25 వేలు సంపాదించడం అనేది ఒక నాలాంటి మనిషికి ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ అబౌట్ ఇట్. రోజుకి అదే సారీ నెలకన్నా నెలకు 25 వేలు సంపాదిస్తేనే మనము అన్ని ఖర్చులు వెళ్ళిపోయే మనుషులు ఉన్న రోజుల్లో రోజుకి 20-25 వేలు సంపాదించడం అనేది
అది ఓవర్ నైట్ కూడా జరగలే. 10 ఏళ్ల ముందు నాకు నెలకు 10,000 ఇస్తుండ్రి కోఆర్డినేటర్ గా చేసేటప్పుడు. ఇప్పుడు ప్రమోషన్ కి 10,000 ఇస్తుండ్రు. అంటే 30 days కి 10,000, 1 hour కి 10,000 స్టేజ్ కి వచ్చిన నేను. 1 hour కి 5 లక్షలు తీసుకునే పీపుల్ కూడా ఉన్నారు. న్యూక్లియా అని సిబిఐటీలో డీజే ప్లే చేస్తాడు, ఆయనకు గంట ప్లే చేస్తే 6 లక్షలు ఇస్తారు. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు. యాడ్స్ లో కూడా చెప్తున్నారు నాకు, మీరు ఎందుకు ఇంత తక్కువ తీసుకుంటున్నారు, మీ అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 40K తీసుకుంటారు, 50K అంటే నేను అందరికి రీచబుల్ ఉండాలనుకుంటున్నా, చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు అని చెప్పిన అనమాట. సో అట్లా మళ్ళీ మనం కంపేర్ చేసుకొని ఆ వంశీకి 20-25 వేలు వస్తున్నాయి, నెగటివ్ కామెంట్స్ పెడదాం ఇక అనుకోకండి మీరు. అంటే రోజుకి 25 వేలు కాదు, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు. సో ముందు నేనే చెప్పేస్తా, మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి అని. ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు ₹1,00,00,000 తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది. నాకు ఏం వస్తలేదు, నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు, నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు. సో ఏం చేసినా కొంచెం టఫే ఉంది లైఫ్ అయితే. ఏం చేసినా ఏదో ఒకటి అనేస్తున్నారు పాపం జనం కదా. పాజిటివిటీ ఇప్పుడు ఏమైనా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి, పర్లేదు భయ్యా కొంచెం మూవ్ అవ్వు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు చూడండి, ఎప్పుడైనా వస్తే రిలీట్ చేస్తున్నా 1-2 అని. అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక 200 నెగిటివ్ కామెంట్స్ ఉంటుండే, అవి డిలీట్ చేయడానికనే హాఫ్ డే పోతుండే. సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు, అందరూ పట్టించుకుంటలేరా మరి, లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో గానీ మూవ్ ఆన్ అయిపోయినారు. కానీ ఫాలోవర్స్ కూడా ఏం దగ్గర, నాకు అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో, పెరుగుతలేరు తగ్గుతలేరు. కొనుక్కున్నారేమో 10 ఏళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా. సో యాక్చువల్గా నాకు 1 million 2 million ఉండాలి, ఇంకా తక్కువ ఉంది నంబర్. ఎందుకంటే 8కి పోయినా గుర్తుపడతారు నన్ను, ప్రతి ఫ్యామిలీలో ఒకరికైతే తెలుసు నేను. సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి, కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడము, ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దానివల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. ఓకే, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్ లో, క్రియేటివ్ యాప్ లో. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు, లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే, అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా, లేకపోతే ఏదో ఒకటి చేయండి రా నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న, అందుకే ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండె దడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే, ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే, అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. ఓకే, చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి, మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్ట అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి నేను జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? అంత మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా, మీరు అంటున్నారు. రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు. మీరు తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందనే కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి
ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా అంటే ఉండొచ్చు. అందరిపైన కోపం ఉంటుంది అని ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది 1 in a million జరుగుతుంది, మిలియన్ టైమ్స్ లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. 1 in a million మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ని నేను. పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో మీరు అన్ని ఇది పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. నేను బాధ పెట్టలేదండి, మీరు అడిగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు, మీరే చెప్పారు. నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు. మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి, అరే మీ లైఫ్ బాగుంది కదండి, మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు, ఇట్లా అంటలేదు. నేను నా ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా. మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లా ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు అయింది, ఇది ఎందుకు అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారండి మీరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలి. నేను చెప్తా. యాక్చువల్గా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది. మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్లోకి తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం. దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, కానీ దాని కంట్రోల్లోకి మనం పోరాదు. అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది, ఆడుకుంటది మనతోని. అస్సలు ఇంట్లో నుంచి బయటికి కదలనియది, ఎవరితో మాట్లాడనియది, ఏడుపు వస్తుంది. దీపికా పడుకోనికి అయింది అట్లా, లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకో తెలియదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికీ చెప్పింది ఇది నార్మలే, సైక్రియాటిస్ట్లని సైకాలజిస్ట్లని కలవండి, ఇట్స్ ఓకే అని. సో నాకు కూడా అంత డిప్రెషన్లు వచ్చిన రోజులు ఉన్నాయి. నేను దాన్ని కంట్రోల్లోకి తీసుకొనియను. అంటే అది వచ్చి నాకు తెలుసు అది డాన్స్ చేస్తుంది అని, మనతోనే ఉంటది దయ్యం లాగా. ఒక ఫోటోను ఒక మూవీ ఉంది, దాంట్లో భుజం పైన దయ్యం కూర్చుంటది, వానికి హెవీగా ఉంటది. మనకు కూడా అట్లా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా. మనం దానికి ఆ ఛాన్స్ ఇయ్యరాదు. మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, మ్యూజిక్ వినడము, బుక్స్ చదవడము, క్రికెట్ ఆడడము, చూడడము, ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అయినాం అనుకోండి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అప్పుడు దాంట్లోంచి బయటికి రావచ్చు. నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు. మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా, నిన్న ఈవినింగ్ వచ్చింది. నేనేం చేసిన, మ్యాడ్ స్క్వేర్ చూడలే, థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా. ఇంత హైలైట్ కూడా తీస్తారా ఆ మూవీ అనిపించింది. మ్యాడ్ నచ్చింది నాకు, మ్యాడ్ స్క్వేర్ నచ్చింది. అంటే ఆ హ్యూమర్, ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్. ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది. ఆస్కార్ ఇవ్వచ్చు వాళ్ళకు. మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే యానిమేటెడ్ మూవీస్ కో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం, కానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం. హ్యూమర్ ఎలా మెయింటైన్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని, క్రికెట్ అని ఎందుకు బాధపడాలి మనం. ఓకే, మొత్తానికి వంశీ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. చెప్పారు కదా, చేసుకుంటున్నా అని కాదు, చేసుకోవడంలో తప్పేముంది అని. తప్పులేదు, ఫస్ట్ థింగ్ తప్పులేదు, మీరు చేసుకుంటున్నారని చెప్పారని అడుగుతున్నాను నేను. అంతే, చేసుకోకపోతే అయితే అవుతుంది. చేసుకుంటారు. మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా. వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడా అని. నేనేం చెప్పాలి? ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నప్పుడు నువ్వు చెప్పలేం కదా ఇక. అంతే. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి? మా అన్నకి ఇంకా టైం పడుతుంది. లైక్ ఈస్ థింకింగ్, ఇంకా థింకింగ్, హి విల్ టేక్ టైం. హి హాస్ హిస్ ఓన్ ఐడియాలజీ. నేను ఇంటర్ఫియర్ గాను. మీ ఇద్దరికి సెపరేట్ ఐడియాలజీ ఉంటది కదా, సేమ్ అసలు ఉంటది అనిపిస్తది. కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని సెపరేట్ ఉంటాయి. లైక్ బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి, అండ్ వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి. ఓకే, వదిలేసిపోయినారు కదా మీరు, అంటే సపరేట్ గా ఉన్నప్పుడు ఐడియాలజీలో కూడా మా అన్నకి యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ నరాల్లో ఉంది, నాకు లేదు. నేను ఆయన త్రూనే నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు. కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం. స్టేజ్ ఎక్కడం, మాట్లాడడము, అంత గుర్తింపు అని, ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో. సో అది చేసిన. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే. ఇప్పుడు ఎవరికైనా, మా అన్నకనే కాదు, ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం, మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది. ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు. మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా,
ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు, అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి నేనంటే ఎవరన్నా ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి, మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేవు, లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి, ఇంటి నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన. ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తది. మా అన్న స్టైల్ వేరుంటది, స్టోరీ కూడా టెల్లింగ్ ఒకసారి చూడండి, ఒకటి మా అన్నది ఒకటి నాది. మనది ఎమోషనల్ గా డ్రివెన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది, నాది కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి. క్లాస్ లో కూడా లాస్ట్ కి నేను అయిపోయింది కథ అని చెప్తా, ఆడనే కనెక్ట్ అవుతారు, నవ్వుతారు. మా అన్ననేమో స్టోరీ ఎండ్స్ హియర్ బట్ ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్ అని చెప్తాడు. ఓకే, సో అది వేరు, అది మోటివేషనల్ వెళ్ళిపోతుంది, ప్రొఫెషనల్ ఉంటది, నాది కొంచెం హ్యూమరస్ ఉంటుంది. నవ్వించడానికి ట్రై చేస్తారు మీరు, అండ్ కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తారు. సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడైతే పర్లేదు, మళ్ళీ వెళ్తూ ఉన్నారు. యా అంతా బానే ఉంది. సో మేము చూసినాం, నేను చెప్పినట్టు నానోకి ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే, ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము. వాళ్ళు ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న 6 నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మా అన్న వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, నిజాం కాలేజీలో చదువుతుండే. పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైంలో తిరగాలంటే. తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు, స్కూటర్ లేదు, ఏం లేదు, ప్లాటినా తీసుకున్నాడు. ప్లాటినా అంటే 100cc బైక్, ఇదేమో 150cc. అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్నని కాలేజ్ పోమంటే మా అన్నకి ఏడుపు వస్తుండే. సో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటే దానికి 2500 ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే బౌన్స్ అయ్యి. దీనికి నవ్వలేదు, వెనక కెమెరా మ్యాన్స్ నవ్వుతున్నారని నవ్వుతున్నా, మీరు మళ్ళీ నన్ను ఆయన అంత బాధగా చెప్తుంటే నవ్వుతున్నారు. సంతోషమే, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చినాం కదా. ఓకే, సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క. 5,000 కూడా ఉండకుండా 3,000 ఉంటుండే, అది అక్కనే కడుతుండే. సో ఫస్ట్ 5,000 అడ్వాన్స్ కట్టి బుక్ చేసినాం ఎర్రగడ్డాల పిచ్చాసుపత్రి దగ్గర, అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి. తీసుకునే టైంలో డాడీ దగ్గర డబ్బులు లేవు, అక్కనే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టి తమ్ముళ్ళకు ఉండాలి అని ఇప్పించింది అనమాట. సో ఎందుకు చెప్తుంది ఇదంతా నేను? ఏమో అడిగిండ్రు, క్వశ్చన్ మర్చిపోయినా. అంటే ఇప్పుడు బానే ఉందా, పర్లేదా, పైకి మళ్ళీ వెళ్తున్నారా అని అడిగితే చూసినా నేను చాలానే. అవును, చాలా చూసాను. పల్సర్ బైక్ పోయినప్పుడు బాధ కావడము, లేదా నానో కార్ కొన్నప్పుడు కొంచెం ఇన్స్టాల్ గా చూడడము. నాకు ఈకో స్పోర్ట్ లేదు, చాలా సెంటిమెంటల్ సీన్స్. ఈకో స్పోర్ట్ కొన్నప్పుడు దేవుని దగ్గర పైసలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టినాం. దేవుడి దగ్గర పైసలా అంటే దేవుని దగ్గర మీరు చిల్లర పెట్టి అలవాటు ఉంటది అమ్మలకు నాన్నలకు. సో దాని ముందు ఒకటి ఉంటుంది గల్లపెట్టిలాగా, దానికి వేస్తుంటారు. అవన్నీ జమ చేస్తే కూడా కొంచెం వేలల్లోనే అయింది అవన్నీ. సో ఇవన్నీ ఎందుకు ఇంపాక్ట్ చేస్తలే అంటే, నేను మా అన్న చాలా చూసినాం లోస్ హైస్. చూసేసరికి మేము తిరగని స్టేషన్ లేదు. ఎప్పుడు 5-6 ఏళ్ళ ముందే ఏదో తప్పు చేసాం, పోలీస్ స్టేషన్. మాకు బుక్స్ కాపీ కొట్టి వేరే వాళ్ళు కంటెంట్ వాళ్ళ వీడియోస్ లో చెప్తుండ్రి, మేము రాసిన బుక్స్ లో కంటెంట్. కాపీరైట్ కేసు అని ప్రతి స్టేషన్ తిరిగి IPS లని అందరినీ కలిసినాం మేము. సో తర్వాత మేమే యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వేస్తే ఆయన ఛానల్ క్లోజ్ అయింది. అండ్ తర్వాత ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ప్రతి స్టేషన్ తిరిగినాం, మా పైన ట్రోల్స్ వస్తున్నాయి ఆపేయండి, ట్రోల్స్ వస్తున్నాయి ఆపేయండి అని. ఎవరు పట్టించుకోలే, మీరు ఆడపిల్లలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ధైర్యంగా ఉండండి అంటారు. ఆడపిల్లలకే ఉంటుందా సార్ హార్ట్, నాకు కూడా బాధ అవుతుంది అని మేము సరే వాళ్ళందరినీ రప్పిద్దాము ఇక్కడికి స్టేషన్ కి అని, ఓకే కంప్లైంట్ తీసుకుందామని FIR మీద సంతకం పెట్టే టైంలో ఇక వాళ్ళ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది కదా, ఆలోచించండి అని అన్నారు. వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ గా అన్ని డిలీట్ చేస్తామన్నారు. తర్వాత మేము యాక్సెప్ట్ చేసినాం. సో మాకు అన్ని చూసినాం, మేము ట్రోల్ చూసినాము, ఇట్లా కాపీ కొట్టి కాపీరైట్ యాక్ట్స్ కింద అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి చాలా చూసినాం. కాబట్టి నెగిటివ్ కమెంట్స్, ఇప్పుడు జరుగుతున్న లాస్ ఏం అనిపించదు, ఎఫెక్ట్ చెయ్యాయి. వంశీ ఫార్మ్స్ క్లోజ్ అయితే ఎంత బాధ అయిందో, పల్సర్ తీసుకున్న రోజు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే బాధ అయింది. సో ఆ పెయిన్ చూసిన వాళ్ళకి ఈ పెయిన్ ఏం కొత్త కాదు కదా. ఓకే, కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు చూడండి, ఆడపిల్లలే ఏడవల్ల, ఆడపిల్లలకే బాధ ఉంటుందా, ఏ అబ్బాయిలకి మనుషులు కాదా, అబ్బాయిలకి మనసులు ఉండవా అన్నట్టు. ఈ పాయింట్ ఎప్పుడు కూడా ఒక డిబేట్ లాగా జరుగుతుంటది కదా. అబ్బాయి నువ్వు ఏడవకూడదురా, ఏంటి ఆడపిల్ల ఏడుస్తున్నావు అంటారు కదా. ఈ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడగలరు? మెయిన్ థింగ్ ఏంటంటే ఏడుపు వస్తే కంట్రోల్ చేయలేము. అబ్బాయిలు కూడా ఏదో ఆడపిల్లలాగా అనుకుంటారు అని వాళ్ళు ఆపుకోవడం ఏం జరగది. ఆటోమేటిక్ గా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి టైం వచ్చినప్పుడు. మా అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది. మేము ఎవరము ఏడుస్తలేము,
కానీ అమ్మకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, డాడీకి కొంచెం వచ్చినాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఏడుస్తలేరు. అంటే మన బాధ ఒక్కొక్కసారి తీవ్రమైనప్పుడు ఎక్కువైనప్పుడు రఘువరన్ బీటెక్ లో ఆయనకు ఏడుపు రాదు చూడండి, 15 days తర్వాత ఏడుస్తాడు. కానీ మీరు చావు దగ్గర అక్కడ చూస్తే చాలా మంది మీద పడి అయ్యో నువ్వు ఎంత చక్కగా ఉంటివి, ఇట్లా అయిపోయింది ఏంది అని ఏడుస్తుంటారు. సో అట్లా ఏడిసే వాళ్ళు ఉంటారు, జనరల్ గా లేడీస్ ఏడుస్తుంటారు. జెంట్స్ ఏంటంటే అట్లా పోయి అట్లా ఏడుస్తుంటే మంచి అనిపించదు అని కొంచెం డిగ్నిఫైడ్ గా దూరం ఉండి బాధపడుతుంటారు. అండ్ మీరు అన్నట్టు బాయ్స్ గర్ల్స్ కి హార్ట్ ఉంటది, మనసు ఉంటది, ఫీలింగ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఏడుపు అనేది వచ్చే రోజు ఎవరు ఆపలేం. సో చాలా సార్లు జరిగింది నా లైఫ్ లో కూడా, లైక్ డివోర్స్ అయ్యి అంత అయినాక ఒక రోజు మార్నింగ్ మ్యాచ్ కి రాను అని చెప్పిన మా అన్నకు. డైలీ కలిసే పోతుంటే క్రికెట్ ఆడడానికి, రాను అనేసరికి ఫుల్ మిస్ అయిందంట కార్లో పోయేటప్పుడు. ఫోన్ చేసిండు నాకు, ఏమైంది ఎందుకు రానన్నావు అంటే, ఏడుస్తున్నా, మాటలు వస్తలేవు వెక్కి వెక్కి. ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది. వంశీ అంటే ఒక బ్రాండ్ లాగా ఉండే కదా, ఎక్కడికి పోయినా చుట్టాల దగ్గర నుంచి మమ్మీ డాడీ అందరు కూడా మా కొడుకు ఇట్లా అనుకుంటుండ్రి. నేను నెలకు 50 లక్షల వరకు టర్న్ ఓవర్ అది అన్ని చేయగలుగుతుంటి, అట్లాంటిది నా దగ్గర ఇప్పుడు లాయర్ ఫీజు ఇవ్వడానికి డబ్బులు లేని స్టేజ్ వచ్చింది అని ఏడుస్తున్నా. ఏం కాదు మస్తుంది లైఫ్, నీకేంది అది ఇది అని చెప్పింది. అంటే అప్పటి వరకు ఏడవలే నేను. డివోర్స్ ప్రాసెస్ అయ్యింది, ఒక 4 months కంట్రోల్ చేసుకునేది ఒక్క దెబ్బకు వచ్చేసినాయి నీళ్ళు, రిలీఫ్ వచ్చింది. అంటే బాయ్స్ ఏం కావాల్సుకొని కంట్రోల్ చేసుకోరు, ఏడవాలనే ఉంటది. బట్ సమ్ టైమ్స్ అవి కన్నీళ్ళు అనేటి ఆడపిల్లలకు కొంచెం తొందరగా బయటికి వస్తాయి, మాకు లోపలనే ఉంటుందో ఏమో కాదు. తర్వాత ఒక సడన్ గా ఒక సర్టెన్ పీరియడ్ మొత్తం దేవుడి మీద బాగా భక్తి పెరిగిపోయి మీరు శివయ్య మీద భక్తి పెంచేసుకుని కేదార్నాథ్ లేదంటే ప్లేసెస్ బాగా తిరగడం స్టార్ట్ చేశారు కదా, ఎందుకని అట్లా? యాక్చువల్గా కొంచెం ఇరిటేటింగ్ ఉంటుండే మా డాడీ పూజలు చేస్తే ఇంట్లో. ఎందుకు ఇంతసేపు హనుమాన్ చాలీసా చదువుతాడు, అంత దేవుడే అంటాడు, దేవుడు అసలు ఉన్నాడా అని వాదించిన రోజులు కూడా ఉన్నాయి. బట్ రిషికేష్ పోయినప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రాసెస్ అదంతా ఉన్నప్పుడు, రిషికేష్ ఎంటర్ అయితానే తెలియకుండానే కార్లా సదాశివ సన్యాసి అనే పాట వచ్చింది. అదంతా కూడా శివ వైబ్స్ ఉంటాయి. తర్వాత 1 year సెలబ్రేషన్స్ కి పోయినప్పుడు కూడా ఇదంతా దేవుడే ఇచ్చిండు కదా నాకు, నాలాంటి పిచ్చోనికి మంచి లైఫ్ ఇచ్చిండు కదా అనే గ్రాటిట్యూడ్ లా టాటూ వేయించుకున్నా శివుంది. అప్పుడు నమ్మకం స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది లైఫ్ లో. అంటే 100% నాకైతే అంత పవర్ లేదు, పవరే హెల్ప్ చేస్తున్నప్పుడు అది దేవుడే కదా. సో మా ఇంటి దేవుడు శివుడు అయినప్పుడు శివుడిని ఎక్కువ బిలీవ్ చేస్తే ఎక్కువ పవర్ఫుల్ అవుతాము అని స్వార్థానికి దేవుని నమ్ముతున్నాం అంతే. స్వార్థానికి నమ్ముతున్నాం అంతే కదా, హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి అని. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లా మహేష్ బాబు చెప్పినట్టు పొయ్యి ఎవ్వరు కూడా తిరుపతికి పోయో ఒక దగ్గర పోయో నువ్వు బాగున్నావా, నువ్వు మంచిగా ఉన్నావా అని దేవుని ఎవ్వరు కూడా అడగరు. నేను అడుగుతా, మీరు అడుగుతారా? నిజంగా ఏ గుడికి వెళ్ళినా ముందు ఎలా ఉన్నారు స్వామి అని అడుగుతాను. చాలా గొప్ప విషయము. కానీ మనకైతే జనరల్ గా పోతానే కోరికలు గుర్తొస్తాయి. స్వామి నన్ను మంచిగా చూసుకో, నా కోరికలన్నీ నెరవేరేటట్టు చెయ్యి, మళ్ళీ వస్తా, ఇట్లనే మొక్కుతాము. అదంతా స్వార్థమే కదా, 100 కొబ్బరికాయలు కొడతాం అనుకోవడము. ఓకే, సో స్వార్థం కోసం దేవుడి మీద భక్తి పెంచుకున్నారు, మన లైఫ్ పీస్ఫుల్ ఉండాలని భక్తి. ఓకే, బట్ నిజంగా అండి, అంటే మీ లైఫ్ ను ఒక సినిమాలాగా తీసుకోవచ్చు. ఏదో పెద్ద సక్సెస్ఫుల్ అని కాదు, పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కూడా నిలబడ్డందుకు సినిమాలాగా తీయచ్చు. It's too early to judge also, like I'm in 30s, early 30s. So I have so much of life in future. ఇంకా 30 years ఉంది నాకు. సో ఈ 30 years లో ఏమైనా జరగవచ్చు. సో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు, దానికి నాకు ఎవరైనా తోడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సల్మాన్ ఖాన్ లాగా ఇండిపెండెంట్ ఉండొచ్చు, లేదా మహేష్ బాబు లాగా కలిసి సక్సెస్ కావచ్చు, ఏం చెప్పలేము. సో లైఫే డిజైన్ చేసుకుంటది, మనం మన పని చేస్తూ పోవాలి. అండ్ మీరు అన్నట్టు సినిమా 100% తీయొచ్చు. సో నా కాపీరైట్ కొనకుండా అయితే తీయకండి, మస్తు డేంజర్ మీకు. మళ్ళీ స్టేషన్ లో చుట్టూ తిప్పిస్తా నేను. మైండ్ ఏమైనా కొంచెం ఇట్లా ఈ మాదిరి మారిపోయిందా? అంటే ప్రతి దాంట్లో కామెడీ చేయగలుగుతున్నారు అట్లేం లేదు. అంటే నాకు అనిపిస్తుంది ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ కదా, మనమే తీసుకునే స్టేజ్ లో ఎందుకు లేము. అప్పుడు దిల్ రాజు దగ్గర వర్క్ చేసింటే స్క్రిప్ట్ రైటింగ్ అన్ని నేర్చుకొని నా కథ నేనే రాసుకొని డైరెక్షన్ చేస్తుంటే కదా, ఎవరో ఒకరు చెప్పకుండా అర్జున్ రెడ్డి తీసినట్టు నా కథ తీసేస్తే, అంటే అదంటే సార్దే, సందీప్ రెడ్డి వంగ గారు కొంచెము వాళ్ళ స్టోరీనో వాళ్ళు తెలిసిన వాళ్ళ స్టోరీ తీసేసుకున్నారు. నా స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అర్జున్ రెడ్డి మాదిరి స్టోరీ ఉందంటారు మీకు? అంతకు మించి ఉంది. అంటే చాలా పెయిన్ఫుల్, చాలా లవ్ రిలేటెడ్ కానీ లైఫ్ రిలేటెడ్ కానీ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ నేను స్టార్ట్ చేసిన విధానం కూడా ఫ్రమ్ నోవేర్ స్టార్ట్ చేసి, అండ్ తర్వాత మూవీస్లో తిరిగిన నేను.
అండ్ ఫార్మ్స్ అని ఇదని అదని లవ్ మ్యారేజ్ డివర్స్ చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి కదా, సినిమాకి కావాల్సిందే ట్విస్ట్లు టర్న్లు కదా. నేను చెప్పని విషయాలు కూడా ఎన్నో ఉండింటాయి కదా, లైక్ చిన్న చిన్న ఏమంటారు బిట్స్ అండ్ పార్ట్స్ వదిలేసి ఉంటా కదా ఆన్ కెమెరా చెప్పకుండా. అట్లాంటి డైరెక్టర్ తో ఎవరితో డిస్కస్ చేస్తే మస్తు హిట్ అవుతుంది. గల్లీ బాయ్ అని ఒకటి తీసిండ్రు, అది గల్లీ బాయ్స్ నిజంగానే వాళ్ళు ర్యాపర్స్, గల్లీ బాయ్స్ నుంచి ర్యాపర్స్ అయిండ్రు, వాళ్ళకి ఎంతో ఇచ్చి తీసిండ్రు డబ్బులు. అట్లా నాకు ఇచ్చి తీయాలి మూవీ తీస్తే కూడా, ఫ్రీగా తీసే కంటెంట్ కాదు ఇది, చాలా వాల్యుబుల్ కంటెంట్. మిమ్మల్ని హీరోగా పెట్టి తీస్తారు అప్పుడు? నాకు యాక్టింగ్ రాదు కదా, విజయ్ దేవరకొండ అని పెడితే చూస్తారు. ఓకే, మీ సినిమా తీస్తే విజయ్ దేవరకొండ హీరో కావాలి అంతేనా? అంతే, అంటే ఎవరైనా తీసుకొని మీ ఇష్టం, అది నాకైతే నా డబ్బులు ఇచ్చేసేయండి. ఓకే, మధ్యలో వచ్చిపోయే ఫాలోవర్స్ కాకుండా ఏం చేసినా వంశీ అన్న మంచోడు అని నమ్మి ఉండే ఫాలోవర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నో యూ కెన్ సే. ఏం లేదు, మీ నమ్మకం కరెక్టే, మంచోనే నేను, సో నన్ను నమ్మండి. అండ్ దాంతో పాటు మీరు ఏమనుకుంటున్నారో అది సాధించలేకపోయినా అది ఎక్కువ మైండ్ మీదకి తీసుకోకండి. యూ ఆల్వేస్ వాంట్ టు బీ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్. మాకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఉంటుండే, మా డాడీ కోరిక అది. అక్క అన్న కూడా కోచింగ్ పోతుండ్రి, బ్రెయిన్ ట్రీ అని హిమాయత్ నగర్ లో పోతుండ్రి వస్తుండ్రి చదువుకుంటుండ్రి. తర్వాత వాళ్ళకి ఒక స్టేజ్ లో అర్థమైంది బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడమే కష్టము, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని వాళ్ళకు డైజెస్ట్ అయ్యి తర్వాత వాళ్ళు వేరే ఫీల్డ్స్ వేరే చూస్ చేసుకున్నారు. నాకు కూడా నువ్వు ఐఏఎస్ గారా, మీ అన్న అక్క ఎక్కడైనా కాలే నువ్వు కారా అని అంటుంటాడు డాడీ, అంటుండే. ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఐఏఎస్ కావాలని పేరెంట్స్కి ఉంటుంది, మీకు ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోండి. మీకు ఏం కావాలో, స్పోర్ట్సా, మీకు మ్యూజికా, మీకు ఇంకోట. సో పేరెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు సాధించలేందో, వాళ్ళు చెయ్యలేందో, వాళ్ళ పిల్లల త్రూ ఆ హ్యాపీనెస్ ని చూసుకోవాలనుకుంటారు కాబట్టి మీకు చెప్తారు. అట్లని మీరు రోజుకు 10 గంటలు కూర్చొని చదివితే డిప్రెషన్ వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది. దానికన్నా దాంట్లో నుంచి బయటికి వచ్చి మీకు నచ్చిన పని చేయండి. ఓకే, అది నా ఫాలోవర్స్ కి చెప్తాను. ఓకే వంశీ గారు, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్. అలా వెళ్తూ ఉండాలి, మళ్ళీ పడుతూ ఉండాలి, లేస్తూ ఉండాలి, అన్నీ చూడాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈసారి మళ్ళీ చేసుకోరాదు. అయ్యయ్యో ఏంటండి మీరు, మంచి చూసుకుంటలేండి. డివర్స్ చేసుకోరాదా అంట? చేసుకోరాదు, చేసుకోవద్దు. ఇంకోసారి చేసుకుంటే అసలు చూస్తారా మిమ్మల్ని ఎవరైనా జవనం? ఈసారి ఇంకా అస్సామే మీరు. లేదుగా, వచ్చిన మంచిగా రెండో అవకాశాన్ని ఏమంటారు మనసు పెట్టి ప్రేమతోని వాళ్ళని మంచిగా చూసుకుంటాను. ఏంటి మీరు అంత చెప్తున్నా కూడా నాకు కామెడీగా అనిపిస్తుందండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.